మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించినటువంటి వారు ఈ యొక్క కుంభరాశి వారికి చెందిన వారిగా గుర్తిస్తారు. గమనించుకున్నట్లయితే రాశిలోనే రాహువు, సప్తమంలో కేతు సంచారము, అలాగే 2వ స్థానంలో శని కుజులు, 3వ స్థానంలో రవి బుధులు, 4వ స్థానంలో శుక్రుడు, 5వ స్థానంలో గురువు సంచార ప్రభావం చాలా మీకు ఒక విధంగా గ్రహాలు చాలా మటుకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మేజర్ ప్లానెట్స్ ఇందులో కనుక గమనించుకున్నట్లయితే ముందుగా ఉద్యోగస్తులకి చూద్దాం. ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు వేరే సంస్థల్లో మారాలి అనుకుంటే ఇది అనుకూలమైన సమయం. 15వ తారీఖు లోపల ప్రయత్నం చేయండి, తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. లేదా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. లేదు ఉన్న ఉద్యోగమే కంఫర్టబుల్గా ఉంది, మంచి పొజిషన్ కోసం చూస్తున్నామంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలతో మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభిస్తుంది ఉన్న డిపార్ట్మెంట్లోనే. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగముతో లింక్ అయి ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిల్స్ శాంక్షన్ అవ్వడం ఈ యొక్క 15వ తారీఖు లోపల జరగబోతుంది. గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. చేసే ప్రయత్నంలో అన్ని విధాలుగా తోడై మీకు ఉండడం, రవి బుధులు మీకు అనుకూలంగా ఉండడం, ప్రధానంగా చూసుకున్నట్లయితే రవి అనుకూలంగా ఉన్నాడు, తర్వాత గురువు కూడా అనుకూలంగా ఉండడం, చేపట్టినటువంటి పని ముగించేటువంటి పని గురువు చూసుకుంటాడు, చేపట్టడం రవి చూస్తాడు. కానీ ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటంటే ముందు ప్రారంభించడం ఓకే, ఫలితాన్ని పొందడం ఓకే, 2 కన్ఫర్మ్డ్. కానీ ఈ మధ్యలో జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గ్రహాలు ఆటంకం అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు వెన్ను చూపకుండా ప్రయత్నం చేస్తూ పోరాడండి. అంతిమ ఫలితం మీదే విజయం అవుతుంది. ఎందుకంటున్నామంటే ద్వితీయ స్థానంలో శని కుజులు ఇది అనుకూలమైనటువంటి పరిస్థితిని కలగచేయదు. ముఖ్యంగా ఏలిన నాటి శని ప్రభావం ఒకటి ఉంది. ఇక రెండవది వాక్స్థానంలో కుజగ్రహ ప్రభావము మీకు చేపట్టినటువంటి పనులలో ప్రోత్సాహము, ఎంకరేజ్మెంటు అన్ని విధాలుగా ఉండడం వల్ల అటు ప్రకృతి, దైవము, మీ సంకల్పం అన్నీ ఒకే పాజిటివ్ వేలో వెళ్తుండడం వల్ల మీకు తెలియనట్టే ఆత్మవిశ్వాసం ఉండడం వల్ల మీ నోటి దూలతో చాలా మటుకు సమస్యలు కొని తెచ్చుకుంటారు ఈ కుజగ్రహ ప్రభావం వల్ల. అందుకే ఇవి తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది. బుధుడు ముఖ్యంగా ధనకారకుడైనటువంటి గురువు సంపూర్ణంగా మద్దతిస్తున్నాడు. ధనం వస్తుంది, కానీ వచ్చింది నిలుపుకోవాలంటే ఈ బుధుని యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించుకోవాలి. ఏం చేస్తాడు బుధుడు? లేనిపోని ఆశలు కల్పిస్తాడు. తద్వారా డబ్బుల్ని అప్పుగా ఇచ్చేస్తే మనకు ఎక్కువ వడ్డీ వస్తుందనో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ధన రాబడి ఉంటుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటంటే ధనం వస్తుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి, కాబట్టి మనకు డబ్బే రాలేదు అనుకుంటుంటారు. ధనం వచ్చింది, ఖర్చుని కంట్రోల్ చేసుకోవడం మీ వంతు. కానీ బుధుడు ఊరక ఉండనియ్యాడు. ఏదో రకంగా మనిషిని మాయలో పడేసేసి ఖర్చులు పెట్టిస్తాడు. కాబట్టి ఈ ఖర్చుల విషయంలో, మాయ విషయంలో మీరు జాగ్రత్తలు పాటించండి అని మీకు శాస్త్రం తెలియచేస్తుంది. ఇక 4వ ఇంట శుక్రుని యొక్క సంచార ప్రభావం ఇది చాలా సంతోషకరమైనటువంటి స్థితిగతులు. ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. విడిపోయినటువంటి ప్రేమికులు, స్నేహితులు మరియు దంపతులు కలుసుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గృహంలో విలువైన వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వాహన మార్పు కూడా ఉండబోతుంది. గృహాన్ని అందంగా తీర్చిదిద్దడం కోసం మరమ్మతులు చేస్తారు. ఇలా అన్ని విధాలుగా సౌఖ్యాన్ని కలగచేస్తాడు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా
ఈ సంబంధించినటువంటి కేతువు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు సంతోషాన్ని కలగజేసే సంఘటనలు జరుగుతాయి. ఊహించని విధంగా మీకు ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఈ కేతుగ్రహ సంచార ప్రభావంలో కలుగుతాయి కుంభరాశి వారికి. ఏతావాత సాధారణంగా అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి చక్కటి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి మంచి జరుగుతుంది. విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత శాతంలో ఈ సంచార ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న కళాశాలలో మీకు ప్రవేశం లభిస్తుందని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. మీరు నమ్ముకున్న మీ యొక్క ఇష్టదైవము, మీరు కొలిచే మీ కులదైవము సదా మిమ్మల్ని రక్షించాలి. సమస్యలు ఎన్ని ఉన్నా ఆ సమస్యల్ని భరించగలిగే శక్తిని మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీ యొక్క కోరిక దైవం యొక్క అనుగ్రహం ఉండాలి, మీ కోరిక నెరవేరాలి అనే సదుద్దేశంతో వైశాఖ పౌర్ణమి మే 1వ తారీఖు రోజున, అలాగే హనుమత్ జయంతి మే 12వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర హోమాలు, సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మే 1 మరియు 12వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజువారీ దినచర్యలో భాగంగా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 1, 2 ఈ తేదీలలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చుల సమస్యలు పెరుగుతాయి, అకాల విరోధాలు పెరుగుతాయి, లౌక్యంతో వ్యవహరించండి, ఖర్చులు అధికంగా ఉంటాయి. విదేశీయానం, విదేశీ ప్రయాణానికి సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు చర్చలకు సఫలీకృతమవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే 3, 4, 5, 6, 7 ఈ తేదీలలో చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకము. నిరుద్యోగస్తులు, ఉద్యోగస్తులు, వృత్తి వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు ఒక చక్కటి శుభవార్త, ఆనందకరమైనటువంటి స్థితి, ఆదాయం పెరగడము, ఖర్చుల్ని భరించగలిగే స్థితి రావడం, అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉండడం, విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొనడం అంతా సవ్యంగా జరిగిపోతుంది అని చెప్పవచ్చు. ఇక 8, 9, 10 తేదీలలో ముఖ్యంగా ఆందోళనకరమైనటువంటి జీవితం ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏ పని చేయాలన్న బద్ధకం ఉంటుంది. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి. అన్నిటికీ మించి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. 11, 12 ఈ తేదీలలో ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. సంతోషకరమైనటువంటి వార్త వింటారు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే విందులు వినోదాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. 13, 14 ఈ తేదీలలో కుటుంబంలో కలతలు వస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఏ పని చేయాలన్నా సంతోషంగా ఉండలేకపోతారు. మీ వాగ్వివాదాలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 15వ తారీఖు మాత్రం సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నాల్లో మీకు విజయం లభిస్తుంది. రాని బాకీలు వసూలవుతాయి. ధనపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. ఏతావాత ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారు. దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈ దైవానుగ్రహం ఉండడం కోసం మే 1 మరియు 12వ తేదీన మన పీఠమాధుర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనడం, తద్వారా మీరు కొలిచే మీ ఇష్టదైవము, మీ యొక్క కులదైవము మిమ్మల్ని ఆనందకరంగా జీవించేలా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.